ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధివంతులనియు తలంచుకుని వారికి శ్రమ. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంతే కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప అంటుంటారు. ఒకప్పుడు తమ స్థితిగతులను బట్టి, ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి ఎదుటి వ్యక్తులు చెప్పేవారు, పలానావాడు తెలివైనోడ్రా, పలానావాడు మంచివాడురా అని. కానీ ఇప్పుడైతే కొంచెం అందం ఉంటే చాలు, కాదు ఆ ముఖానికి మెరుగులు పెట్టే మేకప్ కిట్స్ ఉంటే చాలు, కాస్త చదువుకుంటే చాలు, చిన్న ఉద్యోగం చేస్తే చాలు, ఇంక నా అంత గొప్పవారు ఉండరు అని ఫీల్ అయిపోతారు. ఎవరు గొప్ప, ఎవడికి గొప్ప? అందరూ పాపలే. నిన్ను నువ్వు హెచ్చించుకొని శ్రమల పాలవడానికే ఆ గొప్పంతా. పరమును విడిచి భూమిపైకి వచ్చిన యేసయ్యే ఎప్పుడూ తనని తాను హెచ్చించుకోలేదు. మట్టి నుండి తీయబడిన నీకు నాకు ఎందుకు అంత గర్వం ఉన్నదాన్ని బట్టి? మన గర్వం దేవుని బట్టి ఉండాలి, మన గొప్ప దేవుడై ఉండాలి. అప్పుడే ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా ఉంటాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.